సార్ మీరు స్టార్ట్ అన్నప్పుడు స్టార్ట్ చేస్తాం. ఇయ్యమ్మ నా చిన్నదాన్ని తీసుకున్నా పర్లేదు. కొంచెం వాల్యూమ్ తగ్గించండి అయితే. అష్టాదశ శక్తి పీఠాలలో 10వ పీఠమైన పురుహూతిక అమ్మవారి మూల ఆలయం ఇది. అయితే ఈ ఆలయాన్ని చూసిన ఎవరికైనా 2 సందేహాలు వస్తాయి. ఒకటి, ఇంత చిన్న ఆలయం ఉంది, ఇది శక్తిపీఠమా? రెండోది, వేరే చోటు ఉంది అదా ఇది. అయితే మన చరిత్ర లేకపోతే పరంపర అంటే నాకు మా నాన్నగారు చెప్తే, వారికి మా తాతగారు చెప్తే దాన్ని పరంపర అంటారు. పరంపర అయితేనే, పెద్దలు చెప్పిన విషయాలు అయితేనే మనం పరిశీలిస్తే ఒక 500 సంవత్సరాల క్రితం వరకు కూడా చాలా భవ్యమైన మందిరం ఉండేదట ఇక్కడ. మరి 500 ఏళ్ల క్రితం జరిగిన దండయాత్రల వల్ల కూలగొట్టబడిందా, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల డ్యామేజ్ అయిందో లేదు కానీ ఆలయం కూలగొట్టబడి దరిదాపు ఒక 300 ఏళ్ళు భూమిలో ఉన్న తర్వాత మళ్ళా తీశారు. తర్వాత ఏం చేశారు కానీ పరమేశ్వరుడు సతీదేవిని ఎందులోనూ చెప్పినట్టు లేదు. అంటే సతీదేవి కాలం అంటే సృష్టి ఆదిలో ఏర్పడ్డవి. చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో మీ ద్వారా తెలియపరుస్తున్నాను, పార్వతీదేవి శరీర భాగాలను పెడుతున్నారు, అది తప్పు. కొంతమంది ప్రవచనకర్తలు కూడా పార్వతీదేవి శరీర భాగాలని చెప్తున్నారు, అది తప్పు. సతీదేవి అనాలి. దాన్ని బట్టి సృష్టి ఆదిలో. అలాగే చారిత్రక ఆధారాల ప్రకారం క్రీస్తు పూర్వం 8వ శతాబ్దిలో, యాజ్ ఫర్ మోడర్న్ హిస్టరీ, పిష్టపురము అనేవారు, పృష్ఠభాగం పడ్డ ప్రదేశం కాబట్టి. తర్వాత పీఠపురము, పీఠికాపురము, పిఠాపురంగా రూపాంతరం చెందింది. ఈ పేర్లన్నీ కూడా అమ్మవారి భాగాన్ని బట్టి వచ్చినవే. 18 పీఠాలలో ఆ పీఠాన్ని, శక్తి పీఠాన్ని బట్టి ఆ ఊరికి పేరు వస్తా పిఠాపురం మాత్రమే. ఇంకొకటి ఆర్కియాలజికల్ గైడ్లైన్స్ అని చెప్పాను చూసారా, 500-600 ఏళ్ల క్రితం, ఇంకా మొహమాటం లేకుండా చెప్పాలంటే ఇతర మతస్థుల దండయాత్రలకు ముందు భారతదేశంలో చెక్క విగ్రహాలే ఎక్కువ ఉండేవి. మీరు చూడండి, కంచి, అతి చెట్టు, పూరి, వేప చెట్టు, ఇక్కడ తొలి తిరుపతి, వాడపల్లి, ఇవన్నీ కూడా చెక్కే. తర్వాత బయట దండయాత్రలు వచ్చిన తర్వాత బలంగా ఉండాలని జీవశిలలు వెతికి శిలా విగ్రహాలు చేయడం మొదలుపెట్టారు. అంటే ఆ చెక్క విగ్రహాలు అంటే చాలా సంవత్సరాలకు పూర్వం ఆ విగ్రహమే చెక్క విగ్రహం అండి. బాగా అరిగిపోయినందువల్ల వెండితోడు వేశారు. సుమారు 300 ఏళ్ళు అలా భూమిలో ఉండిపోయింది ఆవిడ. అలాంటి ఈ ఆలయం మరి ఏ రకంగా డ్యామేజ్ అయిందో తెలియదు కానీ ఆలయం కూలకొట్టబడి ఆ విగ్రహం కూడా చాలా సంవత్సరాలు మరి దండయాత్రలు చేసిన వాళ్ళు పూజ చేశారా, అదే నూతిలో పారేశారా, వాళ్ళు ఏదైనా చేస్తారని మన వాళ్ళు దాచారో తెలియదు కానీ చాలా సంవత్సరాలు భూమిలోనే ఉండిపోయిన తర్వాత మళ్ళా సుమారు 18వ శతాబ్ది కాలంలో తీసి చాలా ప్రయత్నాలు చేశారట. ఎందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కట్టలేకపోయారు. శక్తిపీఠం అవడము, ఆ భాగం కూడా హిప్స్ భాగం బయటకు కనిపించిన భాగం అవడం వల్ల అయితేను, ఒకసారి కూలగొట్టేసిన చోటికి మళ్ళీ కట్టడం ఇష్టం లేకనైతేను, ఆటోమేటిక్గా ఆవిడ సంకల్పం లేకనైతేను నిర్మాణం జరగలేదు. నిజంగా జరిగి ఉంటే చాలా భవ్యమైన మందిరం ఉండేదేమో. సంఖ్యాపరంగా మధ్యది, శరీర భాగాల రీత్యా ఈ పీఠము అంటే మధ్యది, 18లో 10 అంటే మధ్య సంఖ్య. కేంద్ర నాడీ మండలం ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నెరోస్ జంక్షన్ ఇక్కడ ఉంటుంది, కుండలినీ స్థానం ఇక్కడ ఉంటుంది. అలాగే జియోలాజికల్ ఆర్డర్ ప్రకారం శ్రీలంక నుంచి కాశ్మీర్ దాకా ఆ రకంగా కూడా మధ్యస్థానం. అంత మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రాన్ని దర్శించుకుని పిఠాపురం పాత బస్ స్టాండ్లో హిష్టకరణాల వీధిలో ఉన్నటువంటి ఆలయాన్ని దర్శించుకుని ధర్మబద్ధమైనటువంటి మీ కోరికలు నెరవేర్చుకోవాలని చేరుతున్నాను. ఆ శక్తి స్వరూపమే ఆవిడ చేయవచ్చు. థ్యాంక్స్ అండి. సార్ మీకు ఫోన్పే కూడా ఈ నెంబర్కే ఉందా? ఎందుకంటే ఇప్పుడు కొత్త మోడల్ మొదలు పెట్టాను పిల్లల చేత. ఏ బర్త్డే వచ్చినా ఏం చేసినా సరే మన గ్రూప్లో అందరికీ పంపిస్తాం. బర్త్డే రూపాయి అయినా సరే 10 రూపాయలు తోచింది పంపించండి చెప్పి 1 లక్ష మంది పంపించారు. 10 లక్షల రూపాయలు అదే ఎక్కడో ఉంటుంది కదా సాఫ్ట్వేర్ పిల్లలందరూ ఆ సిస్టమ్ అందుకే వాళ్ళు ఎప్పుడైనా పంపించుకోవాలంటే